రాష్ట్రంలో ఈరోజు ఆరోగ్య విపత్తు తాండవిస్తున్నది. దాన్ని కప్పెట్టుకునేదానికి జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో హడావుడి, సురక్ష పేరుతో పేదలను మాయ చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఎంత ఆరోగ్య విపత్తి తాండవిస్తుందంటే, నాసిరకం మద్యం తాగటం వల్ల ఈ జగన్ రెడ్డి 57 నెలల పరిపాలనా కాలంలో 35 లక్షల మంది పేదలు, మధ్యతరగతి కుటుంబాలు హాస్పిటళ్ళ పాలై వాళ్ళ ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు కొందరు. ఆ రకమైన స్తోమత లేని వాళ్ళు ఒక 30,000 మంది ఈ నాసిరకం మద్యం వలన వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. నాసిరకం మద్యం వల్ల లక్షల మంది వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటుంటే దానికి కారణం ఎవరు? జగన్ రెడ్డి యొక్క ధనదాహం కాదా? 2 లక్షల కోట్ల విలువైన నాసిరకం మద్యం జగన్ రెడ్డి పరిపాలనలో అమ్మటం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు పేదలు వాళ్ళ భార్యలు బిడ్డలు తినాల్సిన సంపాదనని ఈ నాసిరకం మద్యానికి బలిపెట్టడం జరిగింది. ఈ 2 లక్షల కోట్ల నాసిరకం మద్యంలో 1 లక్ష కోట్లు నేరుగా జగన్ రెడ్డి ఆయన ముఠ అవినీతికి బలైపోయింది. ఈ రకంగా 2 లక్షల కోట్ల విలువైన మద్యం పేదల చేత తాగించటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు 35 లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతిని అందులో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆరోగ్యం చెడిపోయిన వారు దానికోసం వాళ్ళ ఆస్తుల్ని, ప్రాణాలే కాదు ఆస్తులు కూడా పోగొట్టుకోవటం జరిగింది. అట్లాగే వాళ్ళ భార్య బిడ్డలు తినాల్సిన సంపాదన, పేదల సంపాదన అంతా ఈ నాసిరకం మద్యానికి పోవటం వల్ల వాళ్ళ పిల్లలకు పౌష్టికాహారం కూడా అందించలేక పిల్లల ఆరోగ్యాలు, పిల్లల మరణాలు కూడా పెరగటం జరిగింది. అందువలన నీతి ఆయోగ్ యొక్క ర్యాంకింగ్స్ చూసినట్టయితే ఈ వైద్య ప్రమాణాలలో చంద్రబాబు హయాంలో 2017-18 మధ్య ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానంలో ఉంది ఆరోగ్య ప్రమాణాలలో. అదే జగన్ రెడ్డి ఈ పరిపాలనా కాలంలో ఆరోగ్య ప్రమాణాలలో 4వ స్థానం నుంచి 10వ స్థానానికి దిగజారటం జరిగింది. అందువల్ల నువ్వు ఆరోగ్యానికి ఏదో చేశానని సాక్షి పేపర్ నిండా ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి కోటాను కోట్ల రూపాయలు సాక్షి పత్రికకి ఈరోజు ప్రజాధనాన్ని నువ్వు తరలిస్తూ ఉన్నావు. నువ్వు సాక్షి పత్రికలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ అంతా నిజమైతే కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్లో, వైద్య ప్రమాణాలకు సంబంధించిన ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం నుంచి 10వ స్థానానికి ఎందుకు పడిపోయింది? చంద్రబాబు 4వ స్థానంలో ఆరోగ్య ప్రమాణాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడితే దాన్ని నువ్వు 10వ స్థానానికి ఎందుకు పతనం చేసావు? నీ పేపర్ స్టేట్మెంట్లు ఇదంతా మాయ చేసే ఇది జగన్ నాటకం కాదా? ఈ పేపర్ ప్రకటనలతోటి ఆరోగ్యాలు బాగుపడతాయా? ఆ పేపర్ ప్రకటనల పేరుతోటి నీ సాక్షికి సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని సాక్షికి తరలించడం తప్ప మరేమీ కాదు.